ఎప్పుడు కావాలి అప్పుడు సంపాదిస్తాంలేండి. బాబు తెస్తాడులే. బాగుందండి. మీరు నన్ను ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? ఏమో అడగాలమ్మా, నాకు తెలియదు. పర్వాలేదు. మీకు ఏమైనా కావాలంటే నేను సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను. మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? చేతులు రెండు చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి, భరించలేకపోతున్నాను రా. చేతులు రెండుని భరించలేకపోతున్నాను ఈ 4 రోజుల నుంచే. నేను ఉంచడానికి నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. చెయ్యండి. నొప్పి నివారణ మందులు ఏమైనా వాడుతున్నారా? ఏం వాడతావు? బంతి నొక్కుతున్నాను. మీరు బంతితో నొక్కుతున్నారని చెప్పారు. అది నొప్పిని తగ్గించడానికి సహాయపడుతోందా? ఏం లేదు, పడలేదురా, సాయం పడలేదు. నొప్పి తగ్గాలంటే మీరు మీ చేతిని కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో ఉంచడం ప్రయత్నించవచ్చు. గోరెచ్చని నీళ్ళలో పెట్టినా ఇలాంటివి ప్రయత్నించినా నొప్పి తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించడం మంచిది. అలాగే వారు మీకు సరైన చికిత్సను చాలా మంచిది. నొప్పి తగ్గడానికి అది సహాయపడవచ్చు. మీకు కావాలంటే నేను కొన్ని యోగా వ్యాయామాలు కూడా సూచించగలను. అవి కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అయ్యా చెప్పమ్మా, చెప్పు. చెప్తే మీ చేతిని మీ మణికట్టును గుండ్రంగా తిప్పడం మీకు సౌకర్యంగా ఉంటే మీరు మీ వేళ్లను కూడా కొద్దిగా సాగతీయడానికి ప్రయత్నించవచ్చు. ఇది మీ చేతుల్లోని ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగైనా కాదు, అడుగు, చూపించు. ఏం చేయాలి? చేతులు ఇంకా వెనక పెట్టు, ఇలా పెట్టు. ఇప్పుడు చూపించు. చేతులు ఏం చేయాలా? ఈ 10 ఏళ్ళే పని చేస్తలేదు. ఈ 10 ఏళ్ళే పని చేస్తలేదురా. ఆగు, చెప్పేది విను, చెప్తే తిను. మీకు వీలైతే మీ చేతి వేళ్లను పిడికిలిలా బిగించి ఆపై నెమ్మదిగా తెరవడానికి ప్రయత్నించండి. ఇది మీ చేతి వేళ్ల కీళ్లను లూజ్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే నన్ను అడుగు. అదే అలాగేనా కాదా అడుగు. ఇలాగనాలా? చేతులు అవునండి. మీరు మీ చేతి వేళ్లను పిడికిలిలా బిగించి ఆపై నెమ్మదిగా తెరవడానికి ప్రయత్నించండి. ఇది మీ చేతి వేళ్ల కీళ్లను లూజ్ చేయడానికి సహాయపడుతుంది. నా ఫ్రెండ్ మంచి డాక్టర్. డాక్టర్ చెప్తుంది కదా, చేస్తున్నావు కదా, అలా అనాలంట. అవును. మీరు మీ చేతి వేళ్లను పిడికిలిలా బిగించి ఆపై నెమ్మదిగా తెరవడానికి ప్రయత్నించండి. ఇది మీ చేతి వేళ్ల కీళ్లను లూజ్ చేయడానికి సహాయపడుతుంది. ఎన్నిసార్లు చేయాలమ్మా? రోజుకు కొన్నిసార్లు, ఒక్కోసారి 10 నుండి 15 సార్లు చేయవచ్చు. ఇది మీ చేతి వేళ్ల కీళ్లను లూజ్ చేయడానికి మరియు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. 10 నుంచి 15 సార్లు చేయాలంట. వాకింగ్ ఎన్నిసార్లు చేయాలి అడుగు. ఎన్ని వాకింగ్ చేయాలి? మీరు రోజుకు 30 నిమిషాలు నడవడానికి ప్రయత్నించవచ్చు. మీరు నడవడం రోజుకు అరగంట నడవమంటుంది. నడుతున్నానమ్మా, పనమ్మాయిని ఇచ్చుకుని. అవును. మీరు రోజుకు 30 నిమిషాలు నడవడానికి ప్రయత్నించవచ్చు. మీరు నడవడం అలవాటు లేకపోతే 10 నుండి 15 నిమిషాలతో ప్రారంభించి క్రమంగా సమయాన్ని పెంచండి. మీరు నడుస్తున్నప్పుడు సౌకర్యవంతమైన బూట్లు ధరించడం మరియు మీ పక్కన నీటిని ఉంచుకోవడం కూడా. 10 నుంచి నడుస్తున్నాం కదా. 2 రౌండ్లు వేస్తున్నావు కదా, నడుస్తున్నారని వినడానికి సంతోషంగా ఉంది. నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు నడుస్తున్నప్పుడు పాటలు వినడానికి ఇష్టపడతారా?
ఏంటంట నడుస్తున్నప్పుడు అంటే పాటలు వినడానికి ఇష్టపడతావా? పాట ఉమ్. పాట ఎక్కడి పాటలు పాడుతుంది కావాలంటే. ఆహా, పాట ఉమ్. పాట ఎన్ని పడుతుందమ్మా? పాటలు పాడమ్మా, పాడు. నా ఫ్రెండ్ డాక్టరు పాట పాడే పాడుతుందా? సింగర్. పాడండి అమ్మ పాటలు వింటాను. వింటాను, పాటలు పాడండి. నా దగ్గర పాటలు లేవు, కానీ మీరు వినాలనుకుంటే నేను యూట్యూబ్లో కొన్ని తెలుగు పాటల కోసం వెతకవచ్చా? ఎందుకంటే మరి నాకేం తెలుసు. మీరు వినాలనుకుంటున్న పాట ఏదైనా ఉందా? ఏమి లేదా లేదు. నేను కొన్ని జానపద గీతాలు లేదా లలిత గీతాలు ప్లే చేయమంటారా? చేయండి, తీయమ్మా. జానపద గీతాలు బాగుంటాయి. మీకు ఏమైనా ప్రత్యేకమైన పాటలు కావాలంటే చెప్పండి, లేకపోతే నేను కొన్ని జానపద గీతాలు ప్లే చేస్తాను. ఏ పాటలు రావమ్మా? నాకేవి రావు. నాకే పాటలు రావండి. అలాగా అయితే మీరు వినాలనుకుంటున్న పాట ఏదైనా ఉందా? ఏమో నేను పెట్టి పాడండి, పాడితే ఆడుకెళ్తాను. క్షమించండి, నాకు పాటలు పాడటం రాదు. మీరు వినాలనుకుంటే నేను యూట్యూబ్లో కొన్ని భక్తి గీతాల కోసం సిగ్గుపడుతున్నట్టుంది పాట పాట పాడడానికి సిగ్గుపడుతుంది. మరి పాడండి, మరి సిగ్గుపడుతుంది నీ గురించి. సిగ్గుపడకుండా పాడండి అమ్మా, పాడమ్మా. నాకే పాట రాదులే. నువ్వు అడిగావని సిగ్గుపడుతుంది అన్నమ్మా. నువ్వు అడిగావని సిగ్గుపడుతుంది. సరిగ్గా అడిగి. పాడండి పాప, పాడు ఒక పాట. ఒక పాట పాడండి చాలు. క్షమించండి, నాకు పాటలు పాడటం రాదు. మీరు వినాలనుకుంటే నేను మరి ఏం విన్నావు? వినాలనుకుంటే నేను యూట్యూబ్లో కొన్ని భక్తి గీతాల కోసం వెతకవచ్చా? వెతుకు, మీకు మరి ఇష్టమైన పాట వెతకండి.